అందరికీ నమస్తే. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్లో చేరిన తర్వాత ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. పెద్ద హైడ్రామా ఒకటి నడుస్తుంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో వినండి ఒకసారి, విన్న తర్వాత మాట్లాడదాం. పార్టీలో జరుగుతున్న పరిణామాలను అందరూ గమనిస్తున్నారు. ఇలా కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైన వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు, కార్యకర్తలు ఏదైతుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆశ్చర్య పెద్ద పొందలేని పరిస్థితులు కొంత అంతా బాధతో ఉన్నట్టు పరిస్థితులు. ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితో అయితే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యులు ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పారు. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అందరూ కృషి చేసి 4 దశాబ్దాల ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితులలో ఇవాళ ఇతని శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తప్పుకోలేకపోతున్నారు. వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకోగలుగుతుంది. మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది, దానికి అనుగుణంగా భవిష్యత్తు ఏదైతే ఉందో కాలం నిర్ణయిస్తుంది. కార్యకర్తలంతా కూడా ఆవేదనకు గురైనరు. త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చెప్పేసిండ్రు. ఇక అయితే నిన్న జరిగిన పరిణామం ఏంటంటే, నిన్న అక్కడ జగిత్యాలలో పార్టీ ఆఫీసుకు చాలామంది కార్యకర్తలు పోవడం, జీవన్ రెడ్డి గారిని కలవడం, ఇదంతా కూడా మనం చూసినాం. తర్వాత నిన్న సాయంత్రం 6:30-7 గంటల టైంలో మంత్రి శ్రీధర్బాబు గారు జీవన్ రెడ్డి గారిని పరామర్శకు కాదు, ఆయనను బుజ్జగించేందుకు పోయినరు. సరే తనంతర తాను పోయిండా, ఎవరిని పంపించిండ్రా, ఏమైందో తెలియదు. కానీ శ్రీధర్బాబు గారు అయితే పోయినరు. అంతకన్నా ముందు ఒకరిద్దరు శాసనసభ్యులు కూడా, ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యే ఆయన కూడా పోయినరు, పోయి మాట్లాడొచ్చిండ్రు. తర్వాత శ్రీధర్బాబు గారు కూడా పోయినరు. కానీ అక్కడ జరిగే చర్చలు ఏంటంటే, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, ఇంకా రాజకీయాల్లో కొన్ని తప్పవు ఇట్లాంటివి. ఈ విషయాలు మాకు కూడా ఏం సమాచారం పెద్దగా ఏం లేదు, కాకపోతే మాట్లాడడం ఏదైనా ఉంటే మీరు వేరే నిర్ణయాలు ఏం తీసుకోవద్దని శ్రీధర్బాబు గారు చెప్పినట్లుగా జీవన్ రెడ్డి గారు అనుచరులు చెప్తున్నారు. అది లోపల జరిగిందా మీటింగు, బయట వీడియో వచ్చింది, దానిలో అయితే ఏం లేదు. బట్ తెలియకుండా జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయారు కొంతమంది సీనియర్లు. దాంతో జీవన్ రెడ్డి గారు అయితే కాంప్రమైజ్ కాలేదు. ఎందుకు కాంప్రమైజ్ కాలేదంటే, ఇప్పటి వరకు కూడా కనీసం సీఎం రేవంత్ రెడ్డి గారు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు కనీసం జీవన్ రెడ్డికి ఒక ఫోన్ కూడా చేయలేదు. మొన్న రాత్రి చేర్చుకున్నారు. కనీసం చేర్చుకునే ముందే పార్టీలో సీనియర్ నేత కదా రేవంత్ రెడ్డి గారు, 10 పార్టీలు జంప్ అవుతున్న టైంలో ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గ్రాడ్యుయేట్ కోటాల కష్టకాలంలో 2019 గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచినారు. ఆ పెద్ద మనిషికి సమాచారం లేదు. జగిత్యాల ఒక కాన్స్టిట్యున్సీ కదా, ఒక కాన్స్టిట్యున్సీలో మొన్నటిదాకా కొట్లాడినది ఆయన మీదనే. ఇప్పుడు ఆ కొట్లాడిన వ్యక్తి కనీసం చెప్పాలి కదా, చెప్పలేదు, సమాచారం ఇవ్వలేదు. అందుకనే ఆవేదన వ్యక్తం చేసిండ్రు. నిన్న ఉదయం నుంచి మనం చూస్తున్నాం జీవన్ రెడ్డి గారి ఇంటి దగ్గర, లేకపోతే అక్కడ ఉన్న ఇందిరాభవన్ జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్. ఇప్పటికీ దాదాపు ఆయన ఆవేదన వ్యక్తం చేయబట్టి 24 అవర్స్ దాటిపోయింది. ఇప్పటి వరకు కనీసం రేవంత్ రెడ్డి గారు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారితో టచ్లోకి కూడా పోలే. కనీసం ఆయన మాట్లాడితే ఏమైనా కూల్ అవుతున్నాము పెద్ద మనిషి, కానీ జీవన్ రెడ్డి గారికి ఫోన్ ఏం చేయలేదు. శ్రీధర్బాబు గారే ఆ దీపదాస్ మున్షి అని ఒక లీడర్ ఉంటారు, ఇన్ఛార్జ్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, హైకమాండ్ నియమించిన నేత, ఆమెతో ఫోన్లో మాట్లాడించే ప్రయత్నం మీద చేసిందని చెప్తున్నారు. ఇక్కడ వ్యవహారం జరిగిపోయింది, గాయమైంది ఆయన హృదయానికి, అయినా సరే కనీసం మందు ఊసే ప్రయత్నం కూడా చేస్తలేరు. అందుకే జీవన్ రెడ్డి గారు భవిష్యత్ కార్యాచరణ అనే మాటను ఆయన నోట్లోకి వెళ్ళి మనం వింటున్నాం. సరే, భవిష్యత్ కార్యాచరణ ఏముండొచ్చు? ఆయన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కోటా కింద కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేసి గెలిచిండ్రు. ఆయన గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తారన్న ఒక ప్రచారం జరుగుతుంది. ఆయన అయితే అందుబాటులోకి రాలేదు, ఆయనకు ఫోన్ కూడా చేసినాం, ఎత్తలేదు.
బహుశా ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా ఆయన నియత్తుగలడు కాబట్టి రాజీనామా చేస్తా అంటుండు. మరి ఇది కూడా ఒక మార్గం ఉంది ఇక్కడ. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అటు ఇటు జంప్ అవుతున్నారు. ఎప్పటి నుంచో ఇదంతా ఉంది. కానీ కొంతమంది మాత్రమే వాళ్ళు పార్టీ మారినప్పుడు రాజీనామాలు చేసిండ్రు. ఈటెల రాజేందర్ పార్టీ మారినప్పుడు రాజీనామా చేసిపోయింది బీఆర్ఎస్ నుంచి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరుతున్నప్పుడు రాజీనామా చేసిపోయాడు. అట్లా కొంతమంది మాత్రమే రాజీనామాలు చేసిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంత రాజకీయాల్లో కొంత నిజంగా వాళ్ళకి విలువ కూడా ఉంటుంది. వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత గెలవచ్చు, ఓడిపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి పోటీ చేసి బీజేపీకి వెళ్ళి ఓడిపోయారు. అయినా సరే ఆయన కరెక్ట్ ఒక లైన్లో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండడం తప్పదు కదా. ఇప్పుడు కూడా చెప్పొచ్చు రాజగోపాల్ రెడ్డి గురించి. సేమ్ జీవన్ రెడ్డి గారు కూడా ఆయన బీజేపీ పోతాడా బీఆర్ఎస్ పోతాడా అనేది ఒక చర్చ ఒకటి నడుస్తుంది. పార్టీ మారబోతున్నాడు అనేది. నిజానికి ఆయన కాంగ్రెస్ మ్యాన్, ఆయన బ్లడ్ కాంగ్రెస్ బ్లడ్. ఎందుకంటే ఎప్పుడో 1984లో వచ్చింది కాంగ్రెస్కి. 84 30 సంవత్సరాలు. కానీ 84 అంటే ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వస్తుంది. కానీ ఆయనకు పట్టింపు లేదు. ఆయన మీద ఆయన ఉండాలని అనుకుంటుందా కాంగ్రెస్ పార్టీ, లేకపోతే పొమ్మని లేకనే పొగబెట్టారు అనేది కూడా ఇంపార్టెంటే. పీసీసీ చీఫ్ కావాల్సిన జీవన్ రెడ్డి గారు ఏకంగా కాంగ్రెస్లో మనోవేదనకు గురి కావాల్సి వస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు బండి సంజయ్ వాళ్ళు కేంద్ర సహాయ మంత్రి ఏదో టచ్లో ఉన్నారని ఒక ప్రచారం ఉంది. జీవన్ రెడ్డి గారికి ఫోన్ చేసిండ్రు, మాట్లాడిండ్రు, బీజేపీలోకి రమ్మని అడుగుతున్నారు, బీజేపీలో చేరండి అని. ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. సేమ్ టైం బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది టచ్లోకి పోయినారు జీవన్ రెడ్డి గారికి. మీరు రండి, ఇది జరుగుతుంది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని రేవంత్ రెడ్డి ఉండనియ్యాడు కాంగ్రెస్లో, మీరు రండి, మనం కొట్లాడదాం. మీరు అనవసరంగా ఆత్మగౌరవం పోగొట్టుకొని మనోవేదనకు గురై అక్కడ ఉండకండి, మేమైతే మీకు మంచి లైఫ్ ఇస్తామని ఇది బీఆర్ఎస్ నుంచి ఏదో హామీ కూడా వచ్చినట్లుగా చెప్తున్నారు. ఈ రెండు పార్టీలు జీవన్ రెడ్డి గారిని చేర్చుకునే ప్రయత్నాలు ఏదో నడుస్తున్నాయి. ఇక జీవన్ రెడ్డి గారు ఏం నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఆయన తొందరగా నిర్ణయం తీసుకోలేరు. ఆయన కాంగ్రెస్తో ఇన్ని సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒకసారిగా. కానీ ఈ విషయాన్ని ఎట్లా చల్లబరుస్తారు? రేవంత్ రెడ్డి గారు చల్లబరుస్తారా, పార్టీ హైకమాండ్ చల్లబరుస్తుందా? ఎందుకంటే ఒక ఎమ్మెల్యే చేరడంతోన జగిత్యాలలో కాంగ్రెస్ ఉన్న ఫలంగా ఏం లేచిపోదు, ఆల్రెడీ మంచిగానే ఉన్నది అక్కడ. ప్లస్ ఆయన పెద్ద పొలిటీషియన్, ఒక సీనియర్ పొలిటీషియన్, ఒక 30-40 సంవత్సరాల పొలిటీషియన్, పెద్ద ఖాందాన్ ఉంది, ఆయనకు పెద్ద కార్యకర్తలు ఉన్నారు, పెద్ద క్యాడర్ ఉంది డాక్టర్ సంజయ్ గారికి. అంటే అప్పుడు పార్టీకి ఉన్న లాభం. ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏం లేదు, జస్ట్ పార్టీ బలంతోనే గెలిచిండు అక్కడ. ఇప్పుడు కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఏ బలం, కానీ పార్టీకి సంజయ్ బలం కాదు. కొంతమంది ఉంటారు వ్యక్తులు, వాళ్ళు చేరితే పార్టీకి బలం. ఇప్పుడు పార్టీ ఆయనకు బలం తప్ప ఆయన పార్టీకి బలం కాదు జగిత్యాలు. ఇప్పుడు ఈ ఇష్యూ ఎక్కడ దాకా పోతుందో తెలియదు. కానీ జీవన్ రెడ్డి గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నా చాలా ఇంట్రెస్ట్గా మారింది. బీజేపీ పోతారా బీఆర్ఎస్ పోతారా? ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు కాబట్టి ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారంట. అది కూడా కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బహుశా ఎమ్మెల్సీకి రాజీనామా చేసినట్టే ఇంకా ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. చూద్దాం ఇంకా ముందు ఏం జరుగుతుంది, ఈ పరిణామాలు ఎక్కడ పోతాయి అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.